హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య లహరి జీవితాన్ని కాపాడడానికి నిందంతా తనపై వేసుకుంటుంది. మహేష్ని లహరీనే చంపింది, కానీ శవాన్ని మాయం చేసింది శరణ్య. ఆ విషయం సంతోష్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకుండా మహేష్ని చంపింది నేనే అని అందరి ముందు ఒప్పుకొని సంతోష్ చూపించిన వీడియో నిజమే అని చెప్పి సంతోష్ అరెస్ట్ చేస్తే అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది శరణ్య. ఒక్కసారిగా ఆనందభైరవి అండ్ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతారు. దర్శన్ సంతోష్తో, బావగారు నేను చెప్పేది వినండి, శరణ్య ఏదో మనసులో దాచిపెట్టుకొనే ఇదంతా చెప్తుంది, నాకు కాస్త టైం ఇవ్వండి అని దర్శన్ అడుగుతుంటే, చూడండి మీరు ఏం మాట్లాడాలన్నా కోర్టుకి వచ్చి మాట్లాడుకోండి, అంతేకాని నా టైం వేస్ట్ చేయొద్దు. లేడీ కానిస్టేబుల్స్, శరణ్య గారిని కస్టడీలోకి తీసుకోండి అని ఇంకా అలా శరణ్య చేతికి హ్యాండ్ కఫ్స్ని వేసి శరణ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు సంతోష్. ఆనందభైరవి ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు. పాపం దర్శన్, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు, లీలావతి అందరూ ఇంకా అలా ఆనందభైరవి దగ్గరికి వస్తారు. ఆనందభైరవి ఏడుస్తూ ఉంటే లీలావతి, ఆనంద ఏడవద్దు, శరణ్య ఎలాంటి తప్పు చేయదు, శరణ్య ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఇలా తనపై నింద వేసుకుంది, అదేంటో మనం నిరూపిద్దాం, శరణ్యని నిర్దోషిగా బయటికి తీసుకువద్దాం, నువ్వు బాధపడద్దు అని పాపం అందరూ ఓదారుస్తూ ఉంటారు. ఇంకా దర్శన్ శరణ్య గురించి ఆలోచిస్తూ, శరణ్య ఇలా చేసింది అంటే ఏదో కారణం ఉంటే కానీ చేయదు, అదేంటో తెలుసుకోవాలి, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని ఇంకా తన డ్రెస్ని చేంజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు దర్శన్. ఇదంతా చూస్తున్న లహరి, వదిన నా వల్లే నువ్వు ఇవాళ జైలు పాలయ్యావు, నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నిన్ను నిర్దోషి అని చెప్పడానికి కూడా నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన, నా కోసం నువ్వింత త్యాగం చేశావని చెప్పి పాపం లహరి చాలా బాధపడుతుంటే ఇంకా అలా సంతోష్, ఏంటి చూస్తున్నావు పదా అని చెప్పి లహరిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. అనన్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే కాంచన అనన్య దగ్గరికి వస్తుంది. ఏందమ్మీ, మనం ఇవాళ పార్టీ చేసుకోవాలి, అలాంటిది ఏంటి సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది. పార్టీయా? పార్టీ ఏంటమ్మా, అయినా ఆ శరణ్య చూసావా ఎంత తెలివిగా, నేను లహరి ఆ మహేష్ గారిని చంపిన వీడియో పంపిస్తే తనేమో శరణ్య దాచిపెట్టిన వీడియోని బయటికి తీసింది, ఆ లహరి జైలుకు వెళ్తుందనుకుంటే జరగలేదు కదా అని అంటుంది అనన్య. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది కాంచన. చూడమ్మి, నువ్వు చెప్పింది కరెక్టే, లహరిని జైలుకి పంపించాలనుకున్నావు, పంపిస్తే ఏమయ్యేది, ఆనందభైరవి ఏడుస్తూ ఉండేది, కానీ ఇప్పుడు కూడా ఆనందభైరవి ఏడుస్తుంది కదమ్మీ, ఎందుకంటే ఆనందభైరవికి కూతురన్నా కోడలన్నా ఇద్దరూ ఒకటే, సమానంగా చూసుకుంటుంది, అలాంటప్పుడు తన ప్రాణమైన శరణ్య ఇప్పుడు జైలు పాలైందని చూడు ఎలా కుమిలిపోతుందో, ఏదైనా మనకి బెనిఫిట్టే అని అంటుంది కాంచన. నువ్వు చెప్పేది వింటుంటే నాకు కరెక్టే అనిపిస్తుందమ్మా, నిజమే, ఏదైనా ఒకటే కదా, ఇప్పుడు ఆ శరణ్య ఎలాగో ఈ ఇంటికి దూరం అయిపోయింది కాబట్టి, తనే ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా 14 ఏళ్ల జీవిత ఖైదు శిక్ష అయితే వేస్తారు. ఈ 14 ఏళ్ళు అది జైల్లో మగ్గిపోతూ ఉంటుంది, నేనేమో హ్యాపీగా ఈ ఇంటికి మళ్ళీ తిరిగి కోడలనవుతాను, ఈ అధికారాన్ని చేజెక్కించుకుంటాను అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య పోలీస్ స్టేషన్లో చాలా బాధపడుతూ ఉంటే సంతోష్ శరణ్య వైపు చూసి, అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని అవార్డులైనా మీకే ఇవ్వచ్చు, అంత బాగా నటించారు, ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూ తిరుగుతూ మేకవన్న పులిలాగా బాగానే నటించారు, నా తమ్ముణ్ణి చంపారు కదా, ఇప్పుడు చూడు నీ బ్రతుకేం చేస్తాను అని చెప్పి ఇంకా సంతోష్ అయితే శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే దర్శన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. బావగారు, మా శరణ్య ఎలాంటి తప్పు చేయలేదు అని ఎంతలా చెప్తున్నా, చూడండి మీరు నాతో మాట్లాడొద్దు, మీకు మాట్లాడే అర్హత కూడా లేదు, ఎంతైనా నా తమ్ముని చంపి ఆ కేసు మీపైకి రాకుండా మా మా ఫ్యామిలీతో వియ్యం కలుపుకున్నారు కదా, మీ ఫ్యామిలీనే ఒక పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ, మీ బ్యాక్గ్రౌండే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అలాంటిది మీ మాటలు నేనెందుకు నమ్ముతాననుకుంటున్నారు అని మళ్ళీ దర్శన్తో అలాగే చెప్తూ ఉంటాడనమాట సంతోష్.
మీరు అలా అనుకోకండి, నిజమేంటో నేను నిరూపిస్తాను అని వెంటనే ఇంకా అలా శరణ్య దగ్గరికి వెళ్తాడు దర్శన్. వెళ్ళి, శరణ్య, నువ్వెందుకు ఇదంతా చేసావు? నిజంగా మహేష్ని నువ్వే చంపావా అని అడుగుతారు. ఏమండి, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేనండి అని అంటారు. లేదు, మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనే నిజాలేంటో తెలుస్తాయి. నువ్వు ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నావని నాకు మాత్రం అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో శరణ్య, నేను నిన్ను నమ్ముతాను. నువ్వెలాంటి తప్పు చేయలేదని నేను నిన్ను నమ్ముతున్నాను. నాపై ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా మహేష్ని చంపావా అని అడుగుతాడు దర్శన్. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది పాపం శరణ్య. చెప్పు, నిజంగా నువ్వు చంపావా అని అడుగుతారు. ఏమండి, మీపై ఒట్టి వేసి నేను అబద్ధం ఎందుకు చెప్తాను? నేను చంపలేదండి అని అంటుంది. ఇంకా అలా సత్య అబ్బో అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ సంతోష్. ఇంక వెంటనే దర్శన్, మరి ఏం జరిగింది అని అడుగుతారు. ఏమండి, నేను రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శవం పడేసి ఉంది. అందుకే ఆ శవాన్ని ఎలా అయినా మాయం చేయాలని, ఈ కేసు నుండి తప్పించాలని అలా చేశాను అని అంటుంది. వావ్, సూపర్, ఇప్పుడే యాక్టర్ అన్నాను, ఈలోపు రైటర్గా కూడా మంచి భవిష్యత్తును తెచ్చుకుంటున్నారే. అంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు కేవలం శవాన్ని పాతిపెట్టారు. ఎవరో తెలియని శవాన్ని మీరెందుకు పాతిపెట్టారు అని అడుగుతాడు సంతోష్. వాటికి సమాధానం నేను చెప్పలేను అని అంటుంది శరణ్య. అది దొరికిపోయారు కదా, ఇంకేం సమాధానం చెప్తారులే. దర్శన్ గారు, మీరైతే బయలుదేరండి, ఇలాంటి కాకమ్మ కబుర్లు నేను నమ్మను అని ఇంకలా దర్శన్ని పంపించేస్తాడు. పాపం దర్శన్ ఆనందభైరవి దగ్గరికి వచ్చి, అమ్మ, శరణ్య నిజం చెప్పింది. శరణ్య మహేష్ని చంపలేదు, శవాన్ని దాచిపెట్టింది. కానీ శవాన్ని ఎందుకు దాచిపెట్టిందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు దర్శన్. ఇంకా ఆనందభైరవి గుర్తు చేసుకుంటారు. ఆ రోజు లహరి తనకి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. నా జీవితం కోసం శరణ్య వదిన ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటుందమ్మా. ప్రకాష్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నేను మహేష్ దగ్గరికి వెళ్ళకపోయినా ఇలా నన్ను బెదిరించి పిలిపించుకున్నాడు అని అన్ని విషయాలు లహరి ఆనందభైరవితో చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకొని, అంటే లహరి కోసమే శరణ్య ఇంతటి సాహసం చేసింది, ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కాదు, ఎవరికి చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ, నాన్న దర్శన్, నాకు అర్థమైంది, శరణ్య ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థమైంది. ఇంకా నువ్వేమీ కంగారు పడద్దు. శరణ్యని మంచి లాయర్ని పెట్టి బయటకి తీసుకువచ్చే బాధ్యత నాది. నేను ఖచ్చితంగా శరణ్యని ఇంటికి తీసుకొస్తాను, నిర్దోషిగా అందరి ముందు నిరూపిస్తాను అని పాపం గట్టిగా చెప్తారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరణ్యని కోర్టుకి తీసుకువెళ్ళడానికి సంతోష్ అలా ఇంకా తన్ని జీప్లో తీసుకొస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అనన్య ఒక అనానిమస్ కాల్గా, అంటే అన్నౌన్ నంబర్ నుండి ఎస్ఐ సంతోష్కి కాల్ చేస్తుంది. హలో, మీరు నిజంగా మహేష్ వాళ్ళ అన్నయ్యేనా అని అడుగుతుంది. హేయ్, ఎవరు నువ్వు అని అంటారు. లేకపోతే ఏంటి, మీ తమ్ముణ్ణి చంపిన హంతకురాల్ని కళ్ళ ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారా? కోర్టుకి ప్రొడ్యూస్ చేశారనుకో, తన్ని ఆనందభైరవి ఎలా అయినా బయటికి తీసుకొచ్చుకుంటుంది. వాళ్ళ దగ్గర పవర్ ఉంది, డబ్బు ఉంది. ఒక్కవేళ శరణ్య నిర్దోషిగా బయటికి వెళ్ళిందనుకో, ఇంకా మీ పరువు, మీ పగ అన్నీ మంట కలిసిపోయినట్టే. మీ పగ మీకు అక్కర్లేదా? మీ తమ్ముణ్ణి చంపిన అమ్మాయిని మీరు ఇలాగే కోర్టుకి, పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఉంటారా? సరే, మీరు ఇంత ధైర్యం లేని వాళ్ళని, ఇంత సౌమ్యలని అస్సలు అనుకోలేదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ శరణ్యని కోర్టుకి తీసుకెళ్లే దారిలో పైకి పంపించండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనన్య. ఒక్కసారిగా ఇంకా ఎస్ఐ సంతోష్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. నా తమ్ముణ్ణి చంపిన తనని నేను కాపాడి ఇప్పుడు కోర్టులకి తిప్పాలి. నిజమే, ఆ ఆనందభైరవి గారు ఏది చేసైనా మంచి లాయర్ని హైర్ చేసుకోనైనా ఈ శరణ్యాని నిర్దోషిగా నిరూపించుకుంటారు. అలా జరిగితే నా తమ్ముడి చావుకి న్యాయమెలా జరుగుతుంది? జరగదు. కాబట్టి నేను ఈ శరణ్యాని ఎలా అయినా పక్కకి తప్పించాల్సిందే, పైకి పంపించాల్సిందే అని ఇంకా అలా ఎస్ఐ సంతోష్ అయితే ఫిక్స్ అవుతాడు.
ఫిక్స్ అయ్యి శరణ్యని జీప్లో కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటే ఆగండి ఆగండి. ఇంకా శరణ్యని కోర్టుకు తీసుకువెళ్తూ కరెక్ట్గా ఒక టైంలో బండిలో డీజిల్ అయిపోయింది, సో కొంచెం కిందకి దిగండి అని అందరినీ కిందకి దిగమని చెప్తారు. ఇంకా శరణ్యకి హ్యాండ్ కప్స్ తీసేసి పరిగెత్తమని చెప్తూ ఉంటే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరెందుకు ఇదంతా చేస్తున్నారు, మీరేం ప్లాన్ చేశారు అని అడుగుతుంది. నేనేం ప్లాన్ చేశానో తర్వాత తెలుసుకోవచ్చు, నువ్వైతే ముందు వెళ్ళు అని చెప్పి ఇంకా అలా గట్టిగా శరణ్యని తోసేస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనంద భైరవిది. ఇంకా ఆనంద భైరవి అలా చూస్తూ ఉంటుంది శరణ్య వైపు. పాపం శరణ్యని బాగా లేడీ కానిస్టేబుల్స్ అందరూ ఇంకా కొట్టి ఉండేసరికి శరణ్యని చూసి చాలా జాలేస్తుంది ఆనంద భైరవికి. వెంటనే శరణ్యని తన వెనకాల దాచుకొని, మిస్టర్ ఇన్స్పెక్టర్ ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతారు. ఇదేంటి ఈ టైంలో ఈవిడొచ్చింది, ఛ ఇలా జరిగిందేంటి అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు సంతోష్. నేనేం చేయలేదు, డీజిల్ అయిపోయింది అని అంటారు. నటించకండి, మీరు మా శరణ్యని చంపడానికి ప్రయత్నించారని నాకు అర్థమైంది. ఈ విషయం నేను వెంటనే జడ్జికి చెప్పానంటే మీ ఉద్యోగం ఊడిపోతుంది, కానీ చెప్పను, ఎందుకంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి. ఇంకొకసారి మీరు ఏదో ఆలోచించుకొని ఏదో నమ్మి మీ సొంత పర్సనల్ పగలకి దోషులని టార్గెట్ చేయకండి, నిర్దోషులని దోషులని చిత్రీకరించకండి. అమ్మ శరణ్య, రామ్మ, ఆయన ఏదో ఒకటి చెప్పుకుంటారు అని ఇంకా శరణ్యని తన కారులో కోర్టుకు తీసుకువెళ్తారు పాపం ఆనంద భైరవి. ఇంకలా కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే సంతోష్ తరపున లాయర్, మహేష్ తరపున లాయర్ తన వాదనని స్టార్ట్ చేస్తారు. యువర్ ఆనర్, మహేష్ ఒక సాదాసీదా అబ్బాయి. అతను పుట్టుకతోనే చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. కానీ ఎప్పుడూ తన కాళ్ళపై తనకి నిలబడాలి అని ఒక కోరిక, ఆశ ఉండేది. అందుకే ఎప్పుడూ ఇంటికి దూరంగా ఉంటూ పై చదువులు చదువుకుంటూ తనకి పార్ట్ టైం జాబ్ చేస్తూ సొంతగా డబ్బులు సంపాదించుకుంటున్న మహానుభావుడు మహేష్. అలాంటి అతన్ని ఇదిగో ఈ బోన్లో నించిన శరణ్య అనే ఒక హంతకురాలు అతని ప్రాణాలు తీసింది. అతనికి కాల్ చేసి ఒక చోటుకి రమ్మని పిలిపించుకొని అతన్ని కావాలని బ్లాక్మెయిల్ చేసి ఖచ్చితంగా మహేష్ని తను డబ్బులు అడుగుంటుంది. కానీ మహేష్ డబ్బులు ఇవ్వలేదు, అందుకే తన్ని చంపేసింది. నాకు తెలిసి ఇదే జరుగుంటుంది యువర్ ఆనర్. సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి కాబట్టి, వీడియోలో శవాన్ని మాయం చేసింది కాబట్టి తన్ని మీరు కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి కోరుతున్నాను అని అనగానే, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని శరణ్య తరపు లాయర్ వస్తారు. చూడండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీకు తెలియకుండా కథలని బాగానే అల్లుతున్నారు, కానీ ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. శరణ్య ద గ్రేట్ ఆనంద భైరవి గారి కోడలు. ఆనంద భైరవి గారికి ఈ సిటీ కాదు, నేషనల్ వైడ్లోనే తన శారీస్కి, తన షాపింగ్ మాల్కి పేరుంది. అలాంటి ఉన్నతమైన కుటుంబానికి కోడలిగా వచ్చిన శరణ్య గారు ఎందుకు మహేష్ గారి దగ్గర డబ్బులు తీసుకోవాలనుకుంటారు? తను అడిగితే వాళ్ళ అత్తయ్య గారే కోట్లు ఇస్తారు. ఇది చాలా లాజిక్లెస్ అండ్ కంప్లీట్ హైపోథెటికల్ డ్రామా. శరణ్య గారు ఖచ్చితంగా ఒక మంచి హౌస్ వైఫ్, చదువుకున్నారు, తెలివైన అమ్మాయి. తనని మహేష్ అనే ఆగంతకుడు బ్లాక్మెయిల్ చేశాడు. ఎలా అయితే దృశ్యం సినిమా తరహాలో ఉన్నత కుటుంబంలో పుట్టిన కొన్ని వ్యసనాలకి బానిసై అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు, అలాంటి కోవకి చెందినవాడే ఈ మహేష్ కూడా. అందుకే డబ్బులు తీసుకొని డబ్బులు కావాలి అని తన ఖర్చుల కోసం అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు. అలాగే నా క్లయింట్ శరణ్యని కూడా బ్లాక్మెయిల్ చేసుంటాడు. సో శరణ్య అక్కడికి వెళ్ళింది, వాడిని చంపాలి అనుకోలేదు, యాక్సిడెంటల్గా తన ఆత్మరక్షణ కోసం పుష్ చేసి ఉంటుంది. ఆ లోపు అతను చనిపోయి ఉంటాడు. అందుకే ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తీసుకొని నా క్లయింట్ శరణ్యని నిర్దోషిగా విడుదల చేయండి అని అంటారు డిఫెన్సివ్ లాయర్. మొత్తం జడ్జ్ వాదోపవాదాలు వింటారు. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసులో మీరు చెప్పిన 2 కేసెస్కి ఎలాంటి ప్రూఫ్ లేదు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియాలి అంటే అది శరణ్యకి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ కేసుని వారంలోపు వాయిదా వేస్తున్నాను. ఇద్దరు సరైన సాక్ష్యాధారాలను సంపాదించి శరణ్యకి శిక్ష వేయాలో వద్దో అని ఆలోచించే
ఇంపార్టెంట్ మెటీరియల్ ఫ్యాక్ట్ ఒకటి తీసుకురండి అని ఇంకా వారం రోజులు వాయిదా వేస్తారనమాట జడ్జ్. సో శరణ్య దగ్గరికి ఆనందభైరవి వచ్చి, అమ్మ శరణ్య, నువ్వేమీ బాధపడద్దు, ఖచ్చితంగా మహేష్కి వ్యతిరేకంగా మనకి ఒక సాక్ష్యం దొరుకుతుంది అని ఆనందభైరవి శరణ్యకి ధైర్యం చెప్తారు. అసలు ఆ రోజు జ్యూస్లో అది ఇచ్చిన సిరప్ నీకు ఇచ్చింది ఎవరు అని ఆనందభైరవి లహరిని అడుగుతుంది. పాపం లహరి, ఆ రోజు నాకు జ్యూస్లో మత్తుమందు కలుపుమని ఇచ్చింది అనన్య వదినే, కానీ అది కేవలం మత్తుమందే మమ్మీ, కానీ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని పాపం ఎంతో ఎంతో బాధపడుతూ చెప్తుంటే, ఖచ్చితంగా మనకు సాక్ష్యం దొరుకుతుంది, దొరికేలా నేను చేస్తాను అని ఆనందభైరవి లహరి అండ్ శరణ్యకి మాటిస్తుంది. ఇదంతా చూస్తూ దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య, నువ్వేమీ బాధపడద్దు, నిన్ను నేను భార్యగా ఒప్పుకుంటున్నాను అని నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఎప్పటికీ అండగా దండగా తోడుగా నీ భర్తగా నేను ఉంటాను అని శరణ్య చేతిలో మాటిచ్చి చెప్పేసరికి శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనందభైరవి ఇంకలా శరణ్యని కేసు నుండి బయటికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తూ ఆలోచనలో పడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.